ఈరోజు అనగా 15/5/2020 రోజున మనకు ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మన భువనగిరి పట్టణంలోని ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఈ మధ్యాహ్న సమయంలో ఒక డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పేసి సమాచారం రాగా మా యొక్క ఎస్ఐ గారు లక్ష్మీ నర్సయ్య తన యొక్క సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ మనకి హబీబుర్ రెహమాన్ మరియు ఎస్కే ఖదీర్ వీరిద్దరు కూడా వెస్ట్ బెంగాల్ చెందినటువంటి ఒక లేబర్ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్కి ఎలక్షన్ సమయంలో వెళ్ళి ఆ యొక్క అధిక సంపాదన ఆశతోటి కొంత ఈ బ్రౌన్ షుగర్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చేసి ఇక్కడ ఎవరికైతే నీడిందో వారికి ఇట్లా అమ్మి అధిక సొమ్ము చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దీంట్లో భాగంగా మనకి ఈ యొక్క బ్రౌన్ షుగర్ ఈ 2 ప్యాకెట్లు కలిపి ఇది ఒక 25 గ్రాములు ఉంటుంది, ఇది ఒక 25 గ్రామ్స్ ఉంటుంది. మొత్తం 50 గ్రామ్స్ బ్రౌన్ షుగర్ వీళ్ళ వద్ద మనం ఫిజికల్గా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క బ్రౌన్ షుగర్ వాల్యూ మనకి ఇక్కడ మొత్తం కలిపి 50 గ్రాములు ఉంటుంది. సుమారుగా మార్కెట్లో మనకి చెప్తున్న మా యొక్క గణాంకాల ప్రకారం దీని యొక్క వాల్యూ గ్రాము వచ్చేసి 10,000 రూపాయలు ఉంటుంది. మొత్తం 50 గ్రాముల ద్వారా 5 లక్షల వాల్యూ ఉంటుంది. ఈ యొక్క బ్రౌన్ షుగర్ అమ్ముతున్నటువంటి వ్యక్తిని మేము పట్టుకుని ఈరోజు మనము రిమాండ్ తరలించడం జరుగుతుంది. మనకి భువనగిరి పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులు ఎవరైనా ఇట్లా అనుమానాస్పదంగా దిగుతున్నట్లయితే మాకు సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.